Guys, hello. హలో వినపడుతుందమ్మా? సార్ గుడ్ మార్నింగ్. యా గుడ్ మార్నింగ్ సార్, వినపడుతుంది. ఉగాది ఎంజాయ్ చేశారు బాగా? హలో, ఫెస్టివల్ ఎంజాయ్ చేశారా అంటున్నాను. ఓకే, చూడండి, మనకి ప్రాబ్లం నెంబర్ 12 ఓపెన్ చేయండి. సో లాస్ట్ ప్రాబ్లంలో మనం అన్ని కూడా లైక్ సర్వీస్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా చేసుకున్నాం అనేది క్లియర్గా డిస్కస్ చేసాం. సో టుడే ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెంటరీ అంటే ఏంటి చెప్పండి ఎవరైనా. ఇన్వెంటరీ అంటే ఏంటి తెలిసిన వాళ్ళు చెప్పచ్చు. సేల్స్ పర్చేజెస్. చెప్పండి. సేల్స్ పర్చేజెస్. చెప్పండి, పర్లేదు, తెలిసినగా చెప్పండి. క్లియర్గా చెప్పాలి. క్లియర్గా చెప్పండి. నో ఐడియా. నో ఐడియా, తెలుసా తెలీదా? హలో, చెప్పండి, గట్టిగా చెప్పండి, కొంచెం మిగతా వాళ్ళకి వినిపించాలిగా. స్టాక్ ని ఇన్వెంటరీ అంటారు. ఇంకా గూడ్స్ పర్చేజ్ చేయడం, సేల్స్ చేయడం. గూడ్స్ పర్చేజ్ చేయడం, సేల్ చేయడం. ఓకే, గుడ్. సో ఇన్వెంటరీ అంటే మన నేచర్ ఆఫ్ బిజినెస్. అది నేచర్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి మనకి? సో లైక్ బట్టల షాప్ అయినా, ఫర్నిచర్ షాప్ అయినా, మొబైల్ షాప్ అయినా, ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్ అయినా, ఓకే, ఇలా మనం వాటిని పర్చేజ్ చేసి మార్కెట్లో సేల్ చేయడం. సర్వీస్లో ప్రాఫిట్ లిమిటెడ్గా ఉంటుంది, ఇన్వెంటరీలో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మొబైల్ షాప్ అనుకోండి, మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి 100 మొబైల్స్ పర్చేజ్ చేసుకొని వస్తారు, 10,000. మీరు మార్కెట్లో ఎంతకు సేల్ చేస్తారు? 25,000కి సేల్ చేస్తారు. ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు 10,000కి పర్చేజ్ చేసి 25,000కి మీరు మార్కెట్లో సేల్ చేస్తున్నారు. ఇక్కడ మార్కెట్లో మనకి ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. మీరు పర్టికులర్గా వన్ టైప్ ఆఫ్ ఐటమ్స్ని కొనటం, సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, సర్వీస్లో అలా ఉండదు. ఓకేనా, నార్మల్గా ఉంటుంది. ఇక్కడ ఐటమ్స్ కొత్తగా జనరేట్ అవుతాయి. సో సర్వీస్లో మనకి డెబిట్ క్రెడిట్ వస్తుంది పర్చేస్ సేల్స్లో, కానీ ఇన్వెంటరీలో మనకి రేటు, క్వాంటిటీ, అమౌంట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఫార్మాట్ మారిపోతుంది. తర్వాత ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఎన్ని ఐటమ్స్ మనం పర్చేజ్ చేసాం, ఎన్ని ఐటమ్స్ మనం సేల్ చేసాం, మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది కూడా చూడొచ్చు. ఓకే, ఇక్కడ ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్కి ఇన్వెంటరీ లింక్ అవుతుంది, ఇన్వెంటరీకి సర్వీస్ లింక్ అవుతుంది. ఇప్పుడు వివో మొబైల్ కొన్నారు, చెడిపోయింది, దానికి సర్వీస్ సెంటర్ లేదు అంటే మీరు కొంటారా? కొనరు. కాబట్టి కంపల్సరీ సర్వీస్ సెంటర్ ఉండాలి, ఉంటేనే మీరు కొంటారు, లేకపోతే కొనరు. అది కూడా మీరు గమనించాలి. ఓకే, సో ఈ ప్రాసెస్ ఎలా చేస్తామనేది టాలీలో టుడే చూద్దాం. ఆర్కే మొబైల్ స్టోర్ టాలీ కనబడుతుందా? ఆంధ్రప్రదేశ్. ఇంకా ప్రతిసారి ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ అంటే సేవ్. ఈ స్క్రీన్ సేవ్ అయిపోతుంది. F11 మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. తర్వాత ఇప్పటి నుంచి మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కంపల్సరీగా ఎస్లో ఉండాలి. ఇన్వెంటరీ కాబట్టి మిగతా నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్,
24 ఓచర్ టైప్ కీస్ ఫ్రీ డిఫైన్గా ఉంటాయి. ఓకే, క్రియేట్ లెడ్జెస్. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ సేవ్. తర్వాత ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. మాలూమ్ మొబైల్, సన్రీ క్రెడిటర్స్. సో రియల్ టైంలో అక్కడ అడ్రస్ ఇవ్వాలి. ఓకే, వాళ్ళది ఏ ఊరు అనేసి కంపల్సరీ అడ్రస్ ఇవ్వాల్సి వస్తుంది. కంట్రోల్ ఏ. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. కమాల్ మొబైల్ స్టోర్. డెప్టార్స్. తర్వాత సాఫ్ట్వేర్ సెట్, కంట్రోల్ ఏ. తర్వాత ఇన్ఫోటెక్ సొల్యూషన్స్. క్రియేటర్స్, కంట్రోల్ ఏ. తర్వాత రెంట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా లెడ్జెస్ అన్ని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, ఇవ్వండి. చూడండి, ఇంతకుముందు మనకి ఓన్లీ అకౌంటింగ్ మాస్టర్సే షో చేసేటివి. ఇప్పుడు ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా షో చేస్తున్నాయి. ఇప్పుడు F11 వెళ్ళి ఇన్వెంటరీ ఆప్షన్స్ నో పెట్టేసామనుకోండి, అవి కనిపించవు. ఈ రెండు ఆప్షన్స్ నో పెట్టేస్తే కనిపించవు. కంట్రోల్ ఏ సేవ్. చూడండి, కనిపించలేదు. మళ్ళీ రావాలంటే అవే రెండు ఆప్షన్లు ఇచ్చి పెట్టాలి. కంట్రోల్ ఏ. చూసారా వచ్చాయి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మొబైల్స్, ఎయిర్ డోప్స్, పెన్ డ్రైవ్స్ అనే 3 స్టాక్ గ్రూప్స్ అవుతాయి. ఈ ప్రాబ్లంలో కేటగిరీస్ లేవు. తర్వాత వివో, నోకియా, ఓపో అవి ఐటమ్స్ అవుతాయి. యూనిట్స్ వచ్చేసి క్వాంటిటీలో ఉన్నాయి చూడండి, ఎన్ఓఎస్, అవి యూనిట్స్ అవుతాయి. దీంట్లో ఓన్లీ ఎన్ఓఎస్ ఉన్నాయి. మీరు ఇంకా వర్క్ చేసేటప్పుడు పీసెస్, బాక్సెస్, ప్యాక్స్, కేజీస్, ఓకేనా, బాటిల్స్, బ్యాగ్స్, క్యాన్స్, ఇలా చాలా ఉంటాయి. సో యూనిట్లోకి వెళ్ళండి. ఫస్ట్ యూనిట్లోకి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ ఎన్ఓఎస్ అని ఇవ్వండి. ఎన్ఓఎస్ అంటే నంబర్స్. దీంట్లో ఒకటే ఉంది, నేను మిగతాది కూడా క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ బిఎక్స్ అంటే బాక్సెస్, పీసీ అంటే పీసెస్, పీకే అంటే ప్యాక్స్, తర్వాత కేజీ అంటే కిలోగ్రామ్స్, ఈటీ అంటే బాటిల్స్, బీజీ అంటే బ్యాగ్స్. ఈ విధంగా మనము యూనిట్స్ని క్రియేషన్ చేసుకుంటాం. తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. తర్వాత స్టాక్ గ్రూప్లోకి వెళ్ళండి. స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి ఇక్కడ? మొబైల్స్, తర్వాత ఎయిర్ డోప్స్, తర్వాత పెన్ డ్రైవ్స్. వీటిని స్టాక్ గ్రూప్స్ అంటారు. ఎస్కేప్ ఇచ్చాను. తర్వాత స్టాక్ ఐటమ్, ఇలా ఉంటుంది స్టాక్ ఐటమ్ క్రియేషన్. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఏముంది? వివో. చేసిన గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వీడికి వస్తాయి. వివోకి మొబైల్స్ కదా, మొబైల్స్. యూనిట్స్కి ఏమున్నాయి? ఎన్ఓఎస్ నంబర్స్. ఓకే, ఈ ఆల్టర్నేట్ యూనిట్స్ నో పెట్టదు ఆఫ్టర్ ఆల్. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ నోకియా, మొబైల్స్ నెంబర్స్, ఓపో మొబైల్స్ నెంబర్స్, బోట్, ఎయిర్ డోప్స్ నెంబర్స్,
JBL, AirDrops numbers, noise, AirDrops numbers, pen drives, so numbers, and disk. Pen drives, Samsung పెన్ డ్రైవ్స్. ఇలా 100 ఐటమ్స్ కాదు 10,000 ఐటమ్స్ ఉన్నా ఇదే విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసేది వితౌట్ జిఎస్టీ. జిఎస్టీ లేకముందు మనం ఎలా చేసేవాళ్ళం అనేవి ఇవన్నీ జనరల్ ప్రాబ్లమ్స్. ఎస్కేప్ మీరు చేసింటి ఏమైనా మిస్టేక్స్ చేసుకోవాలన్నా ఆల్టర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఓపెన్ చేసుకుని మార్చుకోవచ్చు. ఇప్పుడు ఓచర్లోకి వెళ్దాం. సో ఫస్ట్ దాన్ రిసిప్ట్. సో క్యాపిటల్ ఎంత పెట్టారు బిజినెస్లో మనకి 15 lakhs. కాంట్రా, సో 5 lakhs. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పర్చేజ్. చూడండి ఇప్పటి నుంచి ఫార్మాట్ ఇలా మారుతాయి. పార్టీ నేమ్ ఎవరున్నారు ఇక్కడ? బాలు మొబైల్ స్టోర్. ఫస్ట్ వివో చూసారా, మీరు ఏవైతే ఐటమ్స్ టైప్ చేసి ఉంటారో అవి ఇక్కడికి వచ్చేస్తాయి. కొన్ని డిస్క్రిప్షన్స్ మనం ఏమైనా వేసి పెట్టామంటే అవి మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. వివో క్వాంటిటీ ఎన్ని? 50. రేట్ ఎంత? 15,000. నెక్స్ట్ నోకియా ఎన్ని? 50. రేట్ ఎంత? 20,000. నెక్స్ట్ ఓపో 50. రేట్ ఎంత? 25,000. ఇలా ఒకే బాలు మొబైల్ దగ్గరే మొబైల్స్, ఎయిర్ డోప్స్, పెన్ డ్రైవ్స్ అన్ని రకాల ఐటమ్స్ మనం పర్చేజ్ చేసాం కాబట్టి అన్నీ ఒకే చోట ఇవ్వాలి. నాయిస్, HP, టోటల్గా మనం 32,51,000కి మనం బాలు మొబైల్ స్టోర్ దగ్గర నుంచి 9 రకాల ఐటమ్స్ని, 3 రకాల పెన్ డ్రైవ్స్, 3 రకాల ఎయిర్ డ్రైవ్స్, 3 రకాల మొబైల్స్ బాలు మొబైల్ స్టోర్ నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేసింది 3,51,000కి సేల్స్. ఇప్పుడు మనం ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తాం. కమాల్ మొబైల్ స్టోర్. సో వివో చూడండి మన దగ్గర స్టాక్ 50 ఉన్నాయి. ఆ 50లో ఎన్ని సేల్ చేస్తున్నాం? 30. ప్రాఫిట్ ఎంత యాడ్ చేసుకున్నాం? పైనేమో 15,000, కిందేమో 20,000, 5,000 యాడ్ చేసుకున్నాం. ఓకే, అండ్ డిస్క్. పోర్ట్, JBL,
నైస్. 25,200 టోటల్గా 12,50,000కి కమాల్ మొబైల్ స్టోర్ అనే పర్సన్కి కస్టమర్కి మన బిజినెస్ సేల్ చేసింది. తర్వాత ఇక్కడ అసెట్ టాలీ సాఫ్ట్వేర్ పర్చేజ్డ్ ఫ్రమ్ ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ ఆన్ క్రెడిట్. ఏకి తీసుకోవాలి, ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్తారు. F7 సార్. ఎందుకని F7? క్రెడిట్ ట్రాన్సాక్షన్. కరెక్ట్ ఆన్సర్ కావాలి. ఇదే క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడుగుతారు. చెప్పండి, ఒక అసెట్ని అప్పుగా పర్చేజ్ చేస్తే ఏ కీలో తీసుకోవాలి? F5నా F7? F7. అది ఎందుకని? క్రెడిట్ ట్రాన్సాక్షన్ కదా సార్. క్రెడిట్ ట్రాన్సాక్షన్. అక్కడ ఎక్కడ కూడా క్యాష్ చెక్ కానీ మనం మెన్షన్ చేయలేదు కాబట్టి. ఓకే, వెరీ గుడ్. అమౌంట్ అంటే 22,000. క్యాష్ పెయిడ్ టు క్రెడిటర్స్. ఎవరిని తీసుకోవాలి? పేమెంట్. ఎవరు వస్తారు? బాలు. సో 2 lakhs. యాక్చువల్గా 32 lakhs మనం పర్చేజ్ చేసాం, కానీ 2 lakhs ఇస్తాం. ఎలా? క్యాష్ ద్వారా. క్యాష్ రిసీవ్ కమాల్ మొబైల్ స్టోర్. ఏకి తీసుకోవాలి? F6 సార్. కమాల్కి యాక్చువల్గా 12 lakhs మనం సేల్ చేస్తాం, కానీ 1 lakh. నెక్స్ట్ పేమెంట్ 26,000. ఎస్కేప్. బుక్లో వెళ్తే మనం చేసేటన్నీ ఇక్కడ ఉంటాయి. ఏవైనా మీరు మిస్టేక్స్ చేసినా మార్చుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టు F1. సో టోటల్గా మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 12,20,000. సమ్మరీ ఆల్ టు F1. తర్వాత రైట్ సైడ్ లో F12 కాన్ఫిగర్. సో గూడ్స్ అవుట్ వర్సెస్ ఈ రెండు వేసి పెట్టాలి. అవి రెండు వేసి పెట్టి రిమైనింగ్ అన్ని యాజ్ యూజువల్గా ఉండండి. చూడండి, ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్ వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఇక్కడ 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 20 అలాగే ఉన్నాయి. 50 పర్చేజ్ చేసాం, 25 సేల్ చేసాం, 25 అలాగే ఉన్నాయి. సో ఏవైతే కంప్లీట్ అయిపోయి ఉంటాయో అవి కనిపించవు, కంప్లీట్ కానిటి కనబడతాయి. ఇక్కడ నోకియా 50 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 30 అలాగే ఉన్నాయి. ఓపో 50 పర్చేజ్ చేసాం, సేల్ చేయలేదు, అలాగే 50 ఉన్నాయి. సో ఈ విధంగా మనము ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అని మనం చెప్పచ్చు. డాష్ బోర్డ్లోకి వెళ్తే అన్ని ఒకే చోట ఫీచర్స్ మనకు ఉంటాయి. సో ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, సేల్స్ ట్రెండ్, పర్చేజ్ ట్రెండ్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, టాప్ గ్రూప్స్ అండ్ లెడ్జర్స్, తర్వాత ఇన్వెంటరీ డీటెయిల్స్ అన్నీ ఒకే చోట రిపోర్ట్స్ అన్నీ కనపడతాయి. మనకి లేటెస్ట్ వర్షన్లో ఇచ్చిన ఫీచర్ ఇది. ఆ తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్లోకి వెళ్తే రిజిస్ట్రేషన్ చూడొచ్చు. సేల్స్ రిజిస్టర్ ఏప్రిల్ మంత్లో ఎంత ఉంది, కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది. పర్చేజ్ రిజిస్టర్ గ్రాఫ్, నా అమౌంట్ ఎంత, రిసిప్ట్లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి, పేమెంట్లో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి, కాంట్రాలో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి, ఇవన్నీ నార్మల్గా షో చేస్తుంది. బ్యాలెన్స్ షీట్ కామన్. సో లయబిలిటీస్, అసెట్స్. ఇలా ఈ విధంగా మనం ఇన్వెంటరీ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్గా మనం ఐటమ్స్ని పర్చేజ్ చేయడం, మార్కెట్లో కస్టమర్కి సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ప్రాబ్లంలో ఇప్పుడు మనం చెప్పిన ప్రాబ్లంలో ఓన్లీ స్టాక్ గ్రూప్స్, ఐటమ్స్, యూనిట్సే ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఇక్కడ కేటగిరీస్ యాడ్ అవుతాయి. సేమ్ ఇప్పుడు ఎలా చేస్తారో అదే విధంగా చేయాలి. దీనిలో జస్ట్ కేటగిరీస్ యాడ్ అవుతాయి. జస్ట్ 2 చూపిస్తాను, నేను చూడండి. 8లోకి వెళ్తారు. ఫస్ట్ ఇక్కడ స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి మనకి? ప్రాబ్లం నెంబర్ 13లో మెడిసిన్స్, ఇవి గ్రూప్స్.
జనరల్ ఐటమ్స్. జనరల్ ఐటమ్స్. వెరీ గుడ్. ఈ రెండు ఏంటి? స్టాక్ గ్రూప్స్. ఎస్కేప్. నెక్స్ట్ స్టాక్ కేటగిరీ. కేటగిరీస్ ఏమున్నాయి? పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, ద యాంటీబయాటిక్స్, సిరప్స్, సిరప్స్, సోప్స్, సోప్స్, టూత్పేస్ట్, టూత్పేస్ట్, షాంపూస్. ఇవన్నీ ఏంటి? కేటగిరీ. ఇవన్నీ ఎక్కడికి వస్తాయి? మనకి ఐటమ్లోకి వస్తాయి. యూనిట్స్ ఏమేమి ఉన్నాయి అక్కడ చూడండి. యూనిట్స్ బిఎక్స్ అంటే బాక్సెస్, తర్వాత బీటీ అంటే బాటిల్స్, తర్వాత పీకే అంటే ప్యాక్స్, పీసీ అంటే పీసెస్. ఇవన్నీ మీరు మళ్ళీ కొత్తగా చేసుకోవాలి. నేను ఆల్రెడీ దీంట్లో చెప్పాను కాబట్టి బీటీ ఒక్కటేమో తెలియదు, చేశాను. ఆల్మోస్ట్ దీంట్లో అన్నీ చేశాను. మీరు నెక్స్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు ఇవన్నీ సపరేట్గా చేసుకోవాలి, యూనిట్స్ అన్ని. ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్ళండి. ఫస్ట్ ఐటమ్ చూడండి, న్యూ స్లైడ్. కేటగిరీ రావాలి మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరో వస్తుంది, మ్యూట్ లో పెట్టుకోండి. క్లాస్ లో ఉన్నప్పుడు మాట్లాడద్దు. ఓకే. సో కేటగిరీ అనే ఆప్షన్ రావాలంటే రైట్ సైడ్ లో F12 ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్స్, దీన్ని ఎస్ పెట్టాలి. చూడండి, ఇప్పుడు మధ్యలో కేటగిరీ వచ్చింది. ఇప్పుడు న్యూస్ లైన్ అనేది ఏ కేటగిరీకి సంబంధించింది? పెయిన్ కిల్లర్. సో యూనిట్స్ ఏ కేటగిరీకి సంబంధించింది? బాక్సెస్. ఇలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓవరాల్. మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్. ఇట్లా ఆ పెయిన్ కిల్లర్లో కింద ఉండేటాన్ని కేటగిరీస్ ఇచ్చేసుకోవాలి. నెక్స్ట్ ఏంది? అమెక్సీ. ఏం తీసుకోవాలి? మెడిసిన్స్. కేటగిరీ ఏం తీసుకోవాలి? యాంటీబయాటిక్స్. యూనిట్స్ ఏం తీసుకోవాలి? బాక్సెస్. ఇలా ఫ్లోర్లాక్సియన్, తర్వాత మళ్ళీ ఇట్లా. మెడిసిన్, యాంటీబయాటిక్స్, బాక్సెస్. నెక్స్ట్ జింటస్. మెడిసిన్స్ కేటగిరీ ఏముంది? సిరప్స్. ఇలా బాటిల్స్. మెడిసిన్స్, సిరప్స్, బాటిల్స్. ఇలా తీసుకోవాలన్నీ. నెక్స్ట్ ఏముంది? పియర్స్. ఇది వచ్చేసి జనరల్ ఐటమ్స్. కేటగిరీ ఏముంది? సోప్. యూనిట్స్ ఏమున్నాయి? బాక్సెస్. మైసూర్ శాండ్విచ్. నెక్స్ట్ సిబాకా. ప్యాకెట్స్. ఇక్కడ ఏముంది? టూత్ పేస్ట్. యూనిట్స్ వచ్చేసి ఈ విధంగా మీరు అన్ని ఐటమ్స్ తీసుకోవాలి. అన్ని ఐటమ్స్ తీసుకొని పర్చేస్ చేసేటప్పుడు ఒకే పర్చేస్ కింద తీసుకోవాలి అన్ని కూడా. సో ఇంటి దగ్గర నుంచి పర్చేస్ ఫ్రమ్ సన్ ట్రేడర్స్. ఇక్కడ 20 ఐటమ్స్ ఏమి ఉంటాయి. 20 ఐటమ్స్ ఒకే పర్చేజ్లోనే తీసుకోవాలి. ఒకే పర్చేజ్లోనే తీసుకొని సేల్ చేయాలి. ఓకే, స్టార్టింగ్ నుంచి. ఆ తర్వాత సేల్స్ ఎవరు చేశారు? ట్రేడర్స్ సపరేట్గా చేశారు. ఓకే, ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి దాంట్లో? డైరెక్ట్ ఎక్స్పెన్స్, రెంట్ ఇండైరెక్ట్, ఫ్యాక్టరీ డైరెక్ట్, మార్కెటింగ్ ఇండైరెక్ట్, ఫుడ్ ఇండైరెక్ట్, ఫైర్ ఇన్సూరెన్స్ పెయిడ్ డైరెక్ట్. అన్ని డెబిట్ చేసి క్యాష్ పేమెంట్. ఆల్ట్ సి
ఇన్ఎగ్జిట్ చేస్తాను. డైరెక్ట్ 22 రెంట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 25,000 ఆల్ట్ ఫ్యాక్టరీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఓకే డైరెక్ట్ అన్నా డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయి. యాక్సెప్ట్ చేద్దాం. సేవ్. క్లియర్? అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? నో. క్లియర్ గైస్? రిమైనింగ్ పర్సన్స్ మా అర్థమైనాయా? సో ఇప్పుడు చెప్పండి చెప్పండి. ఈ పర్చేజ్ లెడ్జర్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్నైనా అంటే విత్ ఇన్ ద స్టేట్ ఒకటి, అదర్ స్టేట్ ఒకటి. అదే ఈ పర్చేజ్ అవుట్పుట్, పర్చేజ్ ఇన్పుట్, అది వాళ్ళకు అర్థం అవ్వడానికి వాళ్ళు అన్ని అలా చేసుకుంటారు. ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా అన్ని టాలీనే బైఫర్గేట్ చేసుకుంటుంది. 5%, 12, 18, 28 మీరు అన్ని చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఏమంటే ఆడిటర్లు వాళ్ళు అలా మెన్షన్ చేసుకుంటారు. మన ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి పర్చేజ్ చేసినా, ఏ జిల్లా నుంచి సేల్ చేసినా పర్చేజ్ చాలు. ఒకవేళ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వేరే స్టేట్ల నుంచి పర్చేజ్ చేస్తే పర్చేజ్ IGST ఒకటి సరిపోతుంది. ఒకవేళ 0% ఐటమ్స్ అయితే పర్చేజ్ ఎగ్జామ్ట్. అదర్ స్టేట్ నుంచి 0% ఐటమ్స్ పర్చేజ్ చేస్తే పర్చేజ్ IGST ఎగ్జామ్ట్. ఒక 4 పర్చేజ్లు 4 సేల్స్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా. ఓకే, ప్రతి పర్సంటేజ్కి చేయాలంటే 10, 20 అవుతాయి. 5%కి ఒకటి, 12కి ఒకటి, 18కి ఒకటి, 28కి ఒకటి అంటే బాగోదు. అది ఆటోమేటిక్గా సిస్టమే మీరు వెళ్ళి చూసినప్పుడు ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది అదే. ఓకే అదే అట్లా. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? రిమైనింగ్ పర్సన్స్ ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. నెక్స్ట్ కంపెనీలో 10 మంది ఉన్నారు సార్. ఆ 10 మంది లాస్ట్ ఇయర్ క్లోజింగ్ అయింది కదా సార్. ఇయర్ ఓపెనింగ్ అవుతుంది సార్. ఆ ఓపెనింగ్స్ అన్ని ఒకేసారి చూసుకోవాలంటే షార్ట్ కట్ ఏమైనా ఉందా సార్? షార్ట్ కట్ ఏముండదు, ఆల్టర్కి వెళ్ళాలి సార్. ఆల్టర్ వెళ్ళాలి. ఓకే సార్, అలాగే థ్యాంక్ యూ. చార్ట్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్ళి రైట్ సైడ్లో మల్టీ మాస్టర్స్లోకి వెళ్ళి మల్టీ ఆల్టర్లోకి వెళ్ళి ఆల్ ఐటమ్స్ ఇచ్చామంటే ఇక్కడ షో చేస్తుంది. లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత ఆ అమౌంట్ అంతా ఇక్కడ కనబడుతుంది. ఓకే సార్. ఈ ప్లేస్లో నాకు 0 చేయాలి, 0 చేసి మళ్ళీ కొత్త ఇయర్ నుంచి ఫ్రెష్గా ఎంటర్ చేసుకోవాలనుకుంటే ఈ వాల్యూస్ అన్ని 0 చేసుకొని మళ్ళీ కొత్తగా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే.